హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఇంద్రసేన. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. 2 రోజులుగా భార్యా పిల్లలతో సహా పస్తులుంటున్నాడు. ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ రోజైనా ఆకలి తీరితే బాగుండు, వాళ్ళ నిండుగా చేపలు పడితే బాగుండు అనుకున్నాడు జాలకుడు. ఆకాశం కేసి చూశాడు. కళ్ళు మూసుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. సముద్రంలోకి వల విసిరాడు. ఆశగా పడవలో కూర్చున్నాడు. ఆకలికి సముద్రం మీద చల్లటి గాలికి కూర్చొనే నిద్రపోయాడు. 2 గంటల తర్వాత మేల్కొన్నాడు. వలను లాగి చూశాడు. బరువుగా తోచింది. ఏదో పెద్ద చేపే పడిందనుకున్నాడు. గట్టిగా లాగి పడవలో వలను చేర్చాడు. చూశాడు. అనుకున్నట్టుగానే పెద్ద చేపే పడింది. బంగారు చేప, పచ్చగా మెరిసిపోతుంది. మనిషి అంతా పొడవుంది. దానిని భుజం మీద వేసుకుని ఇంటికి చేరుకున్నాడు జాలకుడు. భార్యకు చేపను చూపించాడు. అయ్య బాబోయ్, పెద్ద చేప, బంగారు చేప. పొంగిపోయింది భార్య. దీనికి రాజుగారికి అమ్మి వచ్చిన డబ్బులతో సరుకులు కొని తెస్తాను, నువ్వు పొయ్యి రాజేసి ఎసరు పెట్టుకో అన్నాడు జాలకుడు. భర్త అంత గట్టిగా చెబుతుంటే భార్య కాదంటుందా? ఆమె పొయ్యి రాజేసే పనిలో పడింది. పొయ్యి రాజేస్తున్న తల్లిని చూసి పిల్లలు సంబరపడ్డారు. ఈరోజు భోజనం చేయొచ్చు అనుకున్నారు. చేపతో సహా రాజస్థానానికి చేరుకున్నాడు జాలకుడు. రాజుకి చేపను చూపించాడు. బంగారు చేప మహారాజా, బంగారు చేప, వండితే మహారుచిగా ఉంటుంది, కొనండి. ఆకలితో అల్లాడుతున్న నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోండి అని ప్రార్థించాడు. అంతకు ముందే మహారాజు చాలా చేపలను కొన్నాడు. మర్నాటికి కూడా చేపలు అక్కర్లేదు. ఆ పైనాటి సంగతి తర్వాత, అందుకని వద్దన్నాడు. వెళ్ళి ఇంకెవరికైనా అమ్ముకో అన్నాడు. ఆశ ఆవిరైపోయింది. దిగాలు పడ్డాడు జాలకుడు. మంచి చేప మహారాజా, మంచి చేప, మహారుచి, దయచేసి ఆలోచించండి అని వేడుకున్నాడు జాలకుడు. మహారాజు మౌనం వహించాడు. సరిగ్గా అదే సమయానికి అంతఃపురం కిటికీ నుంచి అప్రయత్నంగా రాజస్థానం వైపు చూసింది రాకుమారి ఇంద్రసేన. మహారాజు ముందు మెరిసిపోతున్న చేపను చూసి ముగ్ధురాలయ్యింది. పెంచుకుంటే అలాంటి చేపనే ఉద్యానవన సరస్సులో పెంచుకోవాలి అని అనుకుంది. పరుగు తీసింది. అక్కడి నుంచి ఆ స్థానానికి చేరుకుంది. పరుగున వచ్చిన ఇంద్రసేనను చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు. కంగారు పడ్డాడు. ఏం తల్లి, ఎందుకు పరుగు అని అడిగాడు. నాకు ఈ చేప కావాలి నాన్న. బంగారు చేపను చూపించింది ఇంద్రసేన. ఎంత బాగుందో, మన ప్రధాన సరస్సులో పెంచుకుంటాను అంది అంతలోనే. రాకుమారి మాటలకు తెరిపినపడ్డాడు జాలకుడు. కుటుంబానికి ఇంత కూడు దొరికిందని ధైర్యం వహించాడు. ఒక్కగానొక్క కూతురువి, నువ్వు కోరితే కాదంటానా తల్లి, తీసుకో తల్లి అన్నాడు మహారాజు. బంగారు చేపను కూతురికి బహుకరించాడు. తీసుకుని వెళ్ళి సరస్సులో విడిచిరా అన్నాడు జాలకుడితో. అలాగే చేసి వచ్చాడతను. రాజుగారిచ్చిన గుప్పెడు వరహాలతో గుండె నిండా సంతోషంతో ఇంటిదారి పట్టాడు జాలకుడు. అంతఃపురం కిటికీ నుంచి ఉద్యానవన సరస్సునే చూస్తూ కూర్చునేది ఇంద్రసేన. సరస్సులో ఈదులాడుతున్న బంగారు చేపను ఎంతసేపు చూసినా ఆమెకు తనివి తీరేది కాదు. పొద్దున నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు చేప కనిపించేది. ఆ తర్వాత కనిపించేది కాదు. ఎండను తట్టుకోలేక సరస్సు అడుగున దాగి ఉంటుంది అని భావించేది ఇంద్రసేన. ఎండ తగ్గి చల్లబడే వేళకి సరస్సు పైకి తేలి ఈదులాడేది. మళ్ళీ కనువిందు చేసేది. చీకటి పడే వరకు ఆ చేపను చూస్తూ కూర్చోవటమే ఇంద్రసేన దినచర్య అయ్యింది. ఒకరోజు సన్యాసి ఒకడు అంతఃపురం నుంచి ఉద్యానవనంలోకి చూస్తున్న ఇంద్రసేనను చూశాడు. భిక్ష అడిగాడు. ఉలుకు లేదు,
పలుకు లేదు. ఇటు కిందకి చూడటం లేదు, అటు ఆ చేపను చూడటంలోనే మునిగిపోయి ఉంది ఇంద్రసేన. పదే పదే భిక్షను అర్థించాడు సన్యాసి. సన్యాసికి కోపం వచ్చి వెళ్ళిపోయేంతలో అతని అర్థింపు వినవచ్చింది. అంతఃపురం నుంచి మామిడి పండు ఒకటి కిందకి జారవిడిచింది ఇంద్రసేన. అందుకోబోయాడు సన్యాసి. అందలేదది. కోటను ఆనుకొని ఉన్న కందకంలోకి పడింది. కందకంలో పడిన పండును తీసుకునేందుకు అందులోకి దూకాడు సన్యాసి. ఈదుతూ పండు కోసం వెతికి చూశాడు. పండు కనిపించలేదు. కానీ ఒక ద్వారం కనిపించింది అతనికి. ఆ ద్వారంలోనికి ప్రవేశించి ప్రయాణిస్తే ఒక బంగారు మందిరానికి చేరుకున్నాడతను. ఆ మందిరం చూడ చక్కగా ఉంది. బంగారు రంగు పరదాలు, బంగారు రంగు బల్లలు, కుర్చీలు చూస్తున్న కొలది చూడాలనిపించేలా ఉన్నాయి. ఓ పెద్ద గది కనిపించిందక్కడ. ఆ గదిలోకి ప్రవేశించాడు సన్యాసి. అక్కడ ఓ పెద్ద భోజనం బల్ల కనిపించింది. ఆ బల్ల నిండా రకరకాల ఆహార పదార్థాలతో సహా పళ్ళు, కాయలు చాలా ఉన్నాయి. ఓ పండు తీసుకుపోయాడు సన్యాసి. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. దాంతో భయపడి పరుగు పరుగున వెళ్ళి అక్కడి బంగారు పరదాల మాటున దాక్కుని చాటు నుంచి చూడసాగాడు. బంగారు చేప మీద కూర్చుని ఓ మంత్రగత్తె వచ్చిందక్కడికి. చేప మీద నుంచి కిందకు దూకింది. చేతిలోని మంత్రదండాన్ని చూసి దానితో చేప వీపు భాగం మీద సున్నితంగా చరించింది. అది సంకేతంగా చేప నోరు తెరుచుకుని అందమైన రాకుమారుడు బయటకొచ్చాడు. భోజనం చెయ్యి అని ఆజ్ఞాపించింది మంత్రగత్తె. ఆమె ఆజ్ఞను అనుసరించి రాకుమారుడు భోజనం చేశాడు. మళ్ళీ లోపలికి పో అంది మంత్రగత్తె. మారు మాట్లాడలేదు రాకుమారుడు. చేప నోరు తెరిచి అందులోకి ప్రవేశించాడు. అదృశ్యమైపోయాడు. చేప మీదకెక్కింది మంత్రగత్తె. పద అంది మంత్రదండాన్ని చేపకు తాకించింది. అది సంకేతంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది చేప. ఆ దిశను జాగ్రత్తగా గమనించాడు సన్యాసి. అనుసరించాడు. నూతిలో నుంచి పైకి ఈదినట్లుగా ఎగువీత ఈదాల్సి వచ్చింది. ఓ చోట ఈదాడు. అలాగే ఈదితే పైకి తేలి ఉద్యానవన సరస్సులో నిలిచాడు. కాసేపటి క్రితం అంతఃపురం కింద భిక్ష అడిగిన సన్యాసి సరాసరి ఉద్యానవన సరస్సులోకి రావటం అంతు చిక్కలేదు ఇంద్రసేనకి. పరుగు పరుగున చేరుకుంది. అతన్ని అడిగింది, నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానో చెబుతాను. అదే కాదు రాకుమారి, నువ్వు ఆశ్చర్యపోయేంతగా ఓ రహస్యం కూడా చెబుతాను అన్నాడు సన్యాసి. సరస్సులో నుంచి బయటకు వచ్చాడు. అన్వేషణలో ఆకలి సంగతి మరచిపోయాడు. ఇప్పుడు ఆకలి అనిపించింది అతనికి. ఆ మాటే చెప్పాడు ఇంద్రసేనకు. వనంలోని పళ్ళు ఏరి తెచ్చి అందించింది. తిని తేంచాడు సన్యాసి. ఆశ్చర్యపోయే రహస్యం చెబుతానన్నావు, చెప్పు అని అడిగింది ఇంద్రసేన. కందకంలోకి దూకిన దగ్గరి నుంచి సముద్రం సరస్సులో తేలేంత వరకు తాను చూసిందంతా చెప్పుకొచ్చాడు సన్యాసి. విస్తుపోయింది రాకుమారి. మిట్ట మధ్యాహ్నం వేళ చేప కనిపించకపోవటానికి కారణం ఇదన్నమాట అంది ఇంద్రసేన. అవును రాకుమారి అన్నాడు సన్యాసి. అయితే రేపు మనం ఒక పని చేద్దాం. చెప్పు రాకుమారి, నీతో పాటు నేను వస్తాను. ఇద్దరం కలిసి బంగారు మందిరానికి వెళ్దాం. సరే అన్నాడు సన్యాసి. అనుకున్నట్లుగానే మర్నాడు సన్యాసితో సహా ఉద్యానవన సరస్సు నుంచి ఈదుకుంటూ వెళ్ళి బంగారు మందిరం పరదాల మాటున దాగి ఉన్నది ఇంద్రసేన. మిట్ట మధ్యాహ్నం సన్యాసి చెప్పినట్లుగానే చేప మీద కూర్చొని ఓ మంత్రగత్తె వచ్చిందక్కడికి. కిందకి దిగింది. చేతిలోని మంత్రదండంతో చేప వీపు మీద సున్నితంగా చరించింది. చూడు చూడు, రాకుమారుడు వస్తాడో చూడు అంటూ గుసగుసగా చెప్పాడు సన్యాసి. కళ్ళింతవి చేసుకుని చూడసాగింది ఇంద్రసేన. చేప నోరు తెరుచుకుంది. రాకుమారుడు వచ్చాడు బయటికి. చూడ చక్కగా ఉన్నాడు. మొదటి చూపులోనే అతన్ని మోహించింది రాకుమారి. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అందగాన్నే చేసుకోవాలి అని అనుకున్నది.
రాకుమారుడు భోజనం చేస్తున్నాడు. అతన్నే గమనిస్తూ ఉంది మంత్రగత్తె. అది అవకాశంగా చేసుకుని రాకుమారి చేప నోరు తెరిచి అందులోనికి వెళ్ళి దాక్కున్నది. భోజనం ముగించాడు రాకుమారుడు. మంత్రగత్తె ఆదేశం మేరకు చేపలోనికి ప్రవేశించాడు. హంసతూలికా తల్పం మీద సిగ్గులా మొగ్గై కూర్చున్న ఇంద్రసేనను చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు? గుసగుసగా అడిగాను. సమాధానంగా నవ్వి ఊరుకుంది రాకుమారి. నాతో పాటు నువ్వు ఇక్కడ ఉన్నట్టు మంత్రగత్తెకు తెలిస్తే ఇద్దరికీ ప్రాణాపాయం తెలుసా అన్నాడు. నిన్ను నేను కాపాడుకుంటాను. ఈ చేప కడుపులో నుంచి నిన్ను విడుదల చేస్తాను. నాది పూచి అంది ఇంద్రసేన. అది నీ తరం కాదు అన్నాడు రాకుమారుడు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే నన్ను ప్రేమించే రాకుమారి నా కోసం ప్రాణాలు అర్పించాలి. అప్పుడే ఈ చేప కడుపులో నుంచి నేను బయటపడతాను అన్నాడు రాకుమారుడు. నీ కోసం ప్రాణాలర్పించే ఆ రాకుమారిని నేనేనేమో అంది ఇంద్రసేన. అన్న మాటలకు సిగ్గుపడి తల దించుకుంది. చుబుకాన్ని పట్టి ఆమె తలను ఎత్తాడు రాకుమారుడు. పెద్ద పెద్ద కళ్ళు, సంపెంగ మొగ్గల్లాంటి నాసిక, మందార రేకుల్లాగా విరిసి వణుకుతున్న పెదాలు. రాకుమారి సౌందర్య రాశి అనుకున్నాడు అతడు. నీ పేరు అడిగాడు. ఇంద్రసేన. మంచి పేరు. అంతలో లోపలంతా కంపించింది. తల్పం తూలి పడబోయింది. పట్టి ఆపాడు రాకుమారుడు. చెవులకు చిల్లులు పడే హోరు వినవచ్చింది. భరించలేక చెవులు మూసుకుంది ఇంద్రసేన. ఇంద్రసేన భయపడసాగింది. ఏమిటి ఏమిటి ఈ హోరు అని అడిగింది. సముద్రంలోనికి చేరుకున్నాం. అదే ఈ హోరు చెప్పాడు రాకుమారుడు. సముద్రంలోకా? మనం ఈ ఉద్యానవన సరస్సులో కదా ఉన్నది. చేరుకోవాల్సింది అక్కడే కదా ఆందోళనగా అంది ఇంద్రసేన. అక్కడికి తర్వాత చేరుకుంటాం. ముందు మంత్రగత్తెను ఇక్కడ దిగవిడిచి వెళ్ళాలి అన్నాడు రాకుమారుడు. మంత్రగత్తె ఎక్కడుంది? పైన చేప మీద కూర్చొని ఉంది చెప్పాడు రాకుమారుడు. కాసేపటికి హోరు తగ్గింది. ఎలాంటి అలజడులు లేక ప్రయాణం కొనసాగుతుంది. అప్పుడు చెప్పాడిలా రాకుమారుడు. మంత్రగత్తెను సముద్రంలో వదిలిపెట్టేశాం. ఇప్పుడు మనం మీ ఉద్యానవన సరస్సుకి చేరుకుంటున్నామని. ధైర్యం వచ్చింది ఇంద్రసేనకి. అడిగింది ఇలా, ఇప్పుడు చెప్పు, నిన్నెలా రక్షించుకోవాలి? ఎలా రక్షించుకోవాలంటే, ఇందాక సముద్రంలో ప్రవేశించానన్నానే, ఆ సముద్రం తూర్పు వైపున ఒక కొండ ఉంది. ఆ కొండ మీద కూర్చొని వీణ వాయిస్తూ నువ్వు పాట పాడాలి. నీ వీణానాదం, నీ పాట మంత్రగత్తెకు నచ్చాలి. నచ్చి ఆ సముద్రం లోపల ఉన్న ఆమె సముద్రం పైకి వచ్చి పాడు, పాడు, ఇంకా పాడు, వీణను మరింత మధురంగా వాయించు అంటూ నిన్ను ప్రోత్సహించు మెచ్చుకోవాలి. మెచ్చుకుంటే అప్పుడు నువ్వు చెప్పినట్లుగానే పాడుతాను. నువ్వు చెప్పినట్లుగానే వీణను వాయిస్తాను. అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఆ సహాయం ఏమిటంటే, నువ్వు తలలో తురుముకున్న ఆ గులేబకావలి పువ్వు నాకు ఇవ్వాలి అంటూ నువ్వు అడగాలి అన్నాడు. మంత్రగత్తె నీకు ఆ పువ్వు ఇచ్చిందనుకో, మనదే విజయం. నేను వెంటనే ఈ చేప కడుపులో నుంచి బయటపడతాను. మంత్రగత్తెకు ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ పువ్వులోనే నా ప్రాణాలు ఉన్నాయి అన్నాడు రాకుమారుడు. అని వెంటనే అడిగాడిలా, ఇది చాలా ప్రాణాంతకం, నీకు సాధ్యమవుతుందా? ఎందుకు కాదు? నువ్వే నేను అయినప్పుడు, నా ప్రాణం నీదైనప్పుడు ఏదైనా సాధ్యమే అన్నది ఇంద్రసేన. ప్రియా అన్నాడు రాకుమారుడు. ఇంద్రసేనను గట్టిగా కౌగిలించుకున్నాడు. రాకుమారుడు భోజనం చేస్తున్న వేళ రాకుమారి చేప కడుపులోకి వెళ్ళిపోవటానికి చూసి అవాక్కయ్యాడు సన్యాసి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు. అయితే ఏమీ జరగలేదక్కడ. మంత్రగత్తె చేప మీదకు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవటమే ఆలస్యం. సన్యాసి ఈదుకుంటూ ఉద్యానవన సరస్సుకి చేరుకున్నాడు. రాకుమారి కోసం చూశాడక్కడ. కనిపించలేదామె. ఏం చెయ్యాలో పాలుపోలేదు. నిరీక్షించసాగాడు. కాసేపటికి సరస్సుపైకి ఈదుకుంటూ వచ్చింది బంగారు చేప. ఒడ్డును ఉరసుకుంటూ ఆగింది. అందులో నుంచి రాకుమారి వెలుపలికి వచ్చింది. ఆమెను చూసి ఊపిరి పీల్చుకున్నాడు సన్యాసి. నువ్వు ఏమైపోయావో అని భయపడ్డాను రాకుమారి, ఆందోళన వ్యక్తం చేశాడు సన్యాసి. నీకు రాకుమారుని సంగతి చెప్పి
తప్పు చేశాననిపించింది అన్నాడు సన్యాసి. నువ్వు ఏం తప్పు చెయ్యలేదు, పైగా ఒప్పు చేశావు అని నవ్వింది రాకుమారి. నువ్వు చేసిన ఒప్పుకి నీకో మంచి బహుమానమిస్తున్నాను, తీసుకో అంది. తన మెడలోని వజ్రాల హారాన్ని తీసి సన్యాసికి అందజేసింది. ఇంద్రసేన అందుకు కృతజ్ఞతగా తనని నమస్కరించి వెళ్ళిపోయాడు. సాయంత్రం సంగీత నృత్య కేళీ విలాసంలోని మునిగి తేలుతున్న తండ్రిని సమీపించింది ఇంద్రసేన. రాకుమారి రాకను గమనించి ఆగిపోయారంతా. ఏం తల్లి ఇలా వచ్చావు అడిగాడు రాజు. నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది నాన్న అంది ఇంద్రసేన. కూతురు అడిగినది ఏది ఇంతవరకు రాజు కాదనలేదు, ఇప్పుడు కాదనలేదు, సరేనన్నాడు. ఏ సంగీతం నేర్చుకుంటావు? వాద్య సంగీతం నేర్చుకుంటావా, గాత్ర సంగీతం నేర్చుకుంటావా అడిగాడు. రెండూ నేర్చుకుంటాను నాన్న, వీణ వాయిస్తూ పాటలు పాడాలి. నా పాటకి కొండలు కోనలు కరిగిపోవాలి అంది ఇంద్రసేన. కొండలు కోనలే కాదమ్మా, నువ్వు పాడితే మనిషి గుండెలు కూడా కరుగుతాయి అన్నాడు రాజు. ఆమెను ప్రోత్సహించాడు. సంగీతాన్ని అభ్యసించసాగింది ఇంద్రసేన. విద్వాంసుల పర్యవేక్షణలో రాత్రి పగలు నిరాటంకంగా నిరాఘాటంగా అభ్యసించసాగింది. అతి కొద్ది రోజులకే సంగీతంలోని మెళకువలన్నీ నేర్చుకుంది. ఇంద్రసేన వీణ మధురం, ఇంద్రసేన పాట మధురం అని మెచ్చుకున్నారంతా. ఆమెను సంగీత సామ్రాజ్ఞి అన్నారు. నీ వీణావాదనకి నీ పాటకి తిరుగులేదన్నారు. విద్వాంసులంతా 1000 విధాలుగా చెప్పుకుంటున్నారు అని అభినందించాడు మహారాజు. అదే అవకాశంలా అన్నది ఇలా ఇంద్రసేన. నాన్న, నేను వీణ వాయిస్తూ సముద్రం తూర్పు కొండ మీద కూర్చొని పాడాలి అనుకుంటున్నాను, అనుమతించండి అన్నది. కొండ మీద కూర్చొని పాట పాడతావా? ఎవరు వినటానికి? నీకేదైనా ప్రమాదం జరిగితే నేనేం కావాలి? కంగారు పడ్డాడు రాజు. నాకేం కాదు నాన్న, దయచేసి అంగీకరించండి అని వేడుకున్నది ఇంద్రసేన. వద్దని ఎంత వారించినా వినలేదామె. ఆఖరికి అంగీకరించాల్సి వచ్చింది. సరే అన్నాడు రాజు. కూతురి భద్రత కోసం 8 మంది చెలికత్తెలను నియమించాడతడు. వారంతా చాటుగా ఉండి ఆమెను కనిపెట్టుకుని ఉండాలి. అలాగే సాయుధులైన భటులను కూడా నియమించాడు. వారు కూడా రాకుమారిని ఆమె చెలికత్తెలను చాటుగా ఉండి కాపాడాలి. సముద్రంలోని తూర్పు కొండకు చేరుకున్నది ఇంద్రసేన. వీణను శృతి చేసింది, గొంతును సవరించింది, కచేరీ ప్రారంభించింది. రాకుమారి పాటకు ఆమె కూర్చున్న కొండ కరగటం ఆరంభించింది. చర్యలు విరగపడసాగాయి. సముద్రం కూడా సంతోషంతో కెరటాలను ఉవ్వెత్తున ఎగిసిపడసాగాయి. అప్పుడు అట్టడుగున ఉన్న మంత్రగత్తె ఇంద్రసేన పాట వినవచ్చింది. ఆహా ఆహా అనుకుందామే. ఆహా అద్భుతం అనుకుంది. తేలి పైకి వచ్చింది. పాడుతున్న రాకుమారిని చూసింది. పాడు పాడు, ఇంకా పాడు, వీణను మరింతగా మధురంగా వాయించు అన్నది. మంత్రగత్తె అడిగినట్టుగానే పాడింది ఇంద్రసేన. వీణను వాయించింది. ఆమె పాటకి వీణా వాదనకి పగలు కరిగి చీకటి అయింది. అలాగే చీకటి కరిగి పగలయ్యింది. మంత్రగత్తె మళ్ళీ తేలివచ్చింది పైకి. చెప్పిందిలా, ఇంకా బాగా పాడు, వీణను ఇంకా మధురంగా వాయించు. సరే అన్నట్టుగా కళ్ళార్పింది ఇంద్రసేన. ఆమె తలలోని ఉన్న గుళేబకావలి పువ్వును చూసింది. బంగారు రంగులో మెరిసిపోతుంది ఆ పువ్వు. దానిని సొంతం చేసుకోవాలి అనుకున్నది. అన్నదిలా, నువ్వు చెప్పినట్లుగానే ఇంకా బాగా పాడుతాను. నువ్వు చెప్పినట్లుగానే వీణను కూడా ఇంకా బాగా వాయిస్తాను. అయితే నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి అన్నది. ఏమిటది? నీ తలలో తురుముకున్న ఆ గుళేబకావళి పువ్వు నాకు ఇస్తావా అని అడిగింది ఇంద్రసేన. ఇస్తాను, నీ పాటతో నన్ను, నా గుండెను కరిగించు అన్నది మంత్రగత్తె. పాడింది ఇంద్రసేన. మెచ్చింది మంత్రగత్తె. తలలో తురుపుకున్న గుళేబకావలిని తీసి సముద్రంలోకి విసిరేసింది. తీసుకో అన్నది. నీటిలో తేలుతున్న గుళేబకావళిని చూసి కొండ మీద నుంచి సముద్రంలోకి దూకింది ఇంద్రసేన. పువ్వును అందుకోబోయింది. అందలేదది. కెరటాల మీద ప్రయాణిస్తూ దూరంగా జరిగిపోసాగింది. పువ్వు కోసం సముద్రాన్ని ఈదసాగింది ఇంద్రసేన. సముద్రంలో లోతులోకి వెళ్ళిపోసాగింది రాకుమారి. రాకుమారిని గమనించి చాటు నుంచి తప్పుకున్నారు చెలికత్తెలు. గగ్గోలు పెట్టారు.
భటులు కూడా రాకుమారి సముద్రంలోకి దూకటాన్ని గమనించారు. చాటు నుంచి పరిగెత్తుకుని వచ్చారు. కాపాడేందుకు పడవలు వేసుకుని బయలుదేరారు. సముద్రం మధ్యలో ఉంది రాకుమారి. గులేబకావళి పువ్వు కోసం అవిశ్రాంతంగా ఈదుతుంది. అందుతున్నట్టుగానే ఉంది పువ్వు, అందకుండా పోతుంది. అంతలో సొరచేపకు చిక్కింది ఇంద్రసేన. దాని కూరల్లో ఇరుక్కుంది. తప్పించుకునే ప్రయత్నంలో గాయాల పాలయింది. అయినా గులేబకావళి కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆఖరికి పువ్వును అందుకున్నది. పువ్వును అందుకోవటంతో తన పని అయిపోయినట్లుగా స్పృహ తప్పింది ఇంద్రసేన. మునిగిపోసాగింది. అలా మునిగిపోతున్న ఇంద్రసేనను బంగారు చేప అడ్డుకుంది. వీపున చేర్చుకుందామెను. గట్టుకేసి ఈదసాగింది. అదిగో గట్టు, అక్కడ అదుగో భటులు. చెలికత్తెలను వారి గోలకి తేరుకున్నది ఇంద్రసేన. లేచి చేప మీద కూర్చున్నది. పట్టుజారని గులేబకావళిని గుండెలకు హత్తుకుంది. అప్పుడు రాకుమారుని మాటలు ఇలా వినిపించవచ్చాయి ఆమెకు. ఇంద్రసేన, ఇంద్రసేన, మాట నిలబెట్టుకున్నావు, నన్ను గెలుచుకున్నావు. జరిగిన సంగతులు ఏవీ నీ తండ్రి గారిని మరింకెవరికి గాని నువ్వు చెప్పనవసరం లేదు. చెప్పకు. రేపు సూర్యోదయానికల్లా మా తల్లిదండ్రులతో సహా నేను మీ రాజ్యానికి చేరుకుంటాను. నిన్ను నా భార్యను చేయమని నీ తండ్రిని చేతులు పట్టుకుని ప్రార్థిస్తాను. మన పెళ్లికి నీ తండ్రి ఆనందంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే నీ తండ్రి నా తండ్రి గురుకులంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వారిద్దరూ మంచి మిత్రులు అన్నాడు. సరే అంది ఇంద్రసేన. ఆ మాటలను గట్టిగా అరచి చెప్పింది. ఆ సరికి గట్టున చేరుకుందామె. చేతిలో మెరిసిపోతున్న పుష్పంతో గట్టుకి క్షేమంగా చేరిన ఇంద్రసేనను చెలికత్తెలు భటులు చేరదీశారు. అంతఃపురానికి జాగ్రత్తగా చేర్చారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. సూర్యోదయమైంది. బాజా భజంత్రీలతో రాకుమారుడు తరలి రావటాన్ని అంతఃపురం కిటికీ నుంచి చూసింది ఇంద్రసేన. తల్లిదండ్రులతో సహా రాకుమారుడు మహారాజుని కలిశాడు. కుశల ప్రశ్నల అనంతరం బాజా భజంత్రీలతో తామెందుకు తరలి వచ్చింది వివరంగా చెప్పాడు రాకుమారుడు. ఇంద్రసేన త్యాగానికి చేతులెత్తి నమస్కరించాడు. ఆమెను తన భార్యను చేయమని ప్రార్థించాడు. అంగీకరించాడు రాజు. అంగరంగ వైభవంగా ఇంద్రసేన రాకుమారుల వివాహం జరిగింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.